న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలవరం మండలం కేసనకుర్రు పరిధి అక్కపవారి చెరువు పెద్దలంక గ్రామాల పరిధిలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన సుమారు 50 మంది యువత జాయిన్ అయ్యారు. హరీష్ బాలయోగి మాట్లాడుతూ ఒక ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని గ్రామాలని అన్ని విధాలా నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి మరో ఛాన్స్ అంటూ వస్తున్నాడు. మరలా మోసపోకండి. కులానికో కార్పొరేషన్ అని చెప్పి ఏ విధమైన ₹1 నిధులు లేని కార్పొరేషన్లతో అన్ని కులాలని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కనీసం పంచాయతీ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని దుస్థితికి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి. పెన్షన్లకు నిధులు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ చేతకానితనాన్ని టీడీపీకి నెట్టాలని చూస్తున్న ఈ కుటీల జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపు. దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కృషి చేస్తాయని, ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వానికే సాధ్యమని రానున్న ఎన్నికల్లో ప్రజలు దీవించాలని కోరారు. పెదలంక గ్రామ కాపురస్తులు మాకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి మాకు స్వాగతించి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ చూడండి తెలకపెట్టు ఎదరికి పెదలంక గ్రామ కాపురస్తులు మాకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి మాకు స్వాగతించి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉన్న బకాయిలన్నీ మనం వెళ్ళి మన అధికారులకు వచ్చి ఆవిడకి ఇవ్వాలి. దీనికి దేవుడికి కుళాయి నీళ్లు అక్కడ రమేష్ గారు అది మనం చేపిస్తాం. అన్నింటికి చేపిస్తాం. అలా చూపించండి సరిపోతుంది. ఇండి బాబు విడివిడిగా అన్ని తీసుకుంటామండి. వేసేయండి సార్ వరుసగా. బుచ్చిబాబు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం. ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన ప్రీతమ నాయకులు దాట్ల సుబ్బరాజు గారికి, మరి అదేవిధంగా మన గౌరవనీయులు అన్ని తీసుకుంటామండి. వేసేయండి సార్ వరుసగా. కాపాడుకోండి. బయటికి పోకుండా చూసుకోండి.
ప్రధానంగా మీ గ్రామానికి వచ్చినటువంటి సమస్య మేజర్ గా సిమెంట్ రోడ్డు సమస్య. ఎప్పుడు వెంకటేశ్వరరావు మన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు రోడ్డు గురించి ఎక్కువ వచ్చేవాడు. అదే విధంగా రోడ్డు అయితే శాంక్షన్ చేసే మనం సంవత్సరంన్నర ఇంకా టైం ఉండగానే రోడ్డు శాంక్షన్ చేసాం. కాకపోతే అది ఇటువంటి రోడ్లు ఒక 10 రోడ్లు కలిపి ఒక ప్యాకేజ్ కింద పెట్టడం వల్ల ఒక వ్యక్తి టెండర్ వేసాడు కానీ దాని వర్క్ అయితే చేయలేదు. 6-7 నెలలు అతను జాప్యం చేసాడు, టెండర్ పిలిచారు కానీ ఆ వర్క్ పూర్తి అవ్వలేదు. అంటే 2,40,00,000 ఇక్కడ. అదేవిధంగా పోలవరంలో మన సత్తప్ప చెట్టు దాన్ని అది ఒక 2,17,00,000. అలాగే 10 రోడ్లు మన నియోజకవర్గంలో మంచి రోడ్లు అన్ని కూడా పెట్టడం జరిగింది. అది కాకపోతే కాంట్రాక్టర్ ఒకే ప్యాకేజ్ కింద పెట్టడం వల్ల వర్క్లు పూర్తి అవ్వలేదు. అది ఇప్పుడు కూడా లైవ్లో ఉంది. అది దాన్ని ప్రభుత్వం వచ్చినా కానీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కేవలం ఓట్ల గురించి మీకు ఏదో పైన పాగారు తారు పాగారు అది కూడా వర్షం వస్తే కొట్టుకుపోయే పరిస్థితిలో ఈ రోడ్డు ఉంది. కాబట్టి నాకు ఎప్పటి నుంచో గుర్తుంది రోడ్డు 8% పూర్తి చేయాలని చెప్పి తప్పకుండా హరీష్ గారు మేము కూడా మీకు ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం అప్పుడు చేయలేకపోయినా ఈసారైనా తప్పకుండా సిమెంట్ రోడ్ వేసి బాధ్యత అయితే మేము 100% మీకు హామీ ఇస్తున్నాం. బ్రహ్మాండమైన రోడ్డు వేయడానికి. అదే కాకుండా మరి ఏదైతే కమ్యూనిటీ హాల్ బీసీ భవన్ కావాలన్నారు, ఈరోజు మీకు బీసీ డిక్లరేషన్ మన ప్రభుత్వం నుంచి బీసీలందరూ కూడా పెద్దపేట వేసి 1,50,000 కోట్లు వచ్చే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 30,000 చొప్పున 1,50,000 కోట్లు బీసీలకి బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ సప్లైన్ ద్వారా మీ అందరినీ ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఫండింగ్ పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా బీసీ భవన్ అయితే 8% పూర్తి చేస్తాం. ఎంపీల అడిషన్స్ కానీ మేము కానీ సిఎస్ఆర్ నదులు కానీ తప్పనిసరిగా మీరు అడిగింది మరి కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదైతే శ్మశాన వాటిక గతంలో కూడా మనకు ప్రాబ్లం ఉంది. శ్మశాన వాటిక మరి ఏదైతే 7 లక్షలు గ్రాంట్ తెచ్చేది మన ఎంపీడీసీగా చెప్తారో దానికి ఇంకా ఏమైనా అవసరం అయితే దానికి చేర్చి తప్పనిసరిగా ఆ శ్మశాన వాటికి కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా కింద రైతులు అన్నారు, రైతులకు కూడా గ్రావెల్ రోడ్డు కావాలన్నారు, తప్పకుండా ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే గత 2014 నుంచి 19 వరకు కూడా మన నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు చేసుకున్నాం మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి సంక్షేమం కూడా చేశాం. మరి 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని కూడా దోచుకోవడం తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు అప్పులు చేసి మన రాజధాని లేని రాష్ట్రం చేశాడు. ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇవాళ ఇండస్ట్రీస్ లేకుండా పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ మరి నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఒక పక్క డ్రగ్స్ గంజాయి ఎప్పుడు లేనిది గంజాయిని కూడా ప్రోత్సహించి ఇవాళ యువత అంతా కూడా తప్పుదోవ పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. గతంలో 5 సంవత్సరాలు ఇక్కడ గంజాయి మాట వినపడలేదు మనకి. అటువంటిది ఈరోజు గంజాయి విచ్చలవిడిగా మరి మద్యం విచ్చలవిడిగా అన్ని చేసి ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి మరి ఎన్నికల సందర్భంగా మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు జాయిన్ అవుతున్నట్టు జాయిన్ అయ్యే సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మన భవిష్యత్తు కూడా ఆలోచించి ఓటేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మరి జైల్లో ఉండగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితులు ఎటువంటి తావు ఇవ్వకుండా మనందరం కలిపి చేద్దామని చెప్పి బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆయన స్వార్థం గురించి కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి మరి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి పొత్తు పెట్టుకున్నాం. కాబట్టి మనందరం మీ అందరి సహకారంతో మరి తప్పనిసరిగా ఏదైతే బాలయ్య గారు అబ్బాయి ఉన్నారు మరి బాలయ్య గారిని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మరి లోక్సభ స్పీకర్ దాకా తీసుకెళ్తే ఆయన మనకి ఎదుర్లంక బ్రిడ్జి కానీ 216 హైవే కానీ ఈ రోజు అమలాపురం కానీ మన కోనసీమ కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఒక బాలయ్య గారే. ఆ బ్రిడ్జి వేయడం వల్ల ఇలా మన ల్యాండ్స్ వాల్యూ అన్ని కూడా పెరిగినాయి. అప్పుడు 10 లక్షలు 20 లక్షలు 10 లక్షల నుండి భూములు 70 లక్షల వరకు వెళ్ళినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి 40 లక్షలకు వస్తాయి భూములన్నీ కూడా. పక్కన ఉన్న రాష్ట్రాలన్నీ 4 రెట్లు పెరిగితే మనది 40% తగ్గిపోయింది భూమి ధరలు. మీరందరూ కూడా అర్థం చేసుకుని ఒక మాయ మాటలు చెప్తారు వాళ్ళు. ఆ రోజు ఏదో రాజశేఖర రెడ్డి గారిలో చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఒక్క ఛాన్స్ అంటే మరి 151 సీట్లు ఇస్తే మరి అప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం చేసి మరి మీ బీసీ సామాజిక వర్గానికి అయితే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదవుల్లో 10% కోసి 16,500 పదవులు మీకు రాజ్యాంగబద్ధంగా మరి గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీపీ జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ కొరకు రావాల్సిన పదవులన్నీ కూడా ఈరోజు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి
మరి పని మీ అందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 34% మీకు రిజర్వేషన్లు ఇచ్చారు, వీళ్ళు 10% తగ్గించారు. మళ్ళీ బీసీలకు పూర్వ విభవం రావాలని చెప్పి మరి బీసీల్లో కూడా ఎక్కువగా ఉన్నారు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళని చెప్పి 5,000 కోట్లు 10 సంవత్సరం కూడా మరి మీ అందరికీ చేతి వృత్తుల కింద ఆదరణ స్కీమ్ ద్వారా ఆదుకోవాలి, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అనే అది కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అన్ని కూడా బీసీలకు చాలా పెద్దపీట మన ప్రభుత్వంలో వేశారు. కాబట్టి మీరు అందరం ఆ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రాజుపాలెం గ్రామంలో కొలువైన శ్రీ 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 సత్తమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, యువత దాట్లను సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందించారు. ఈ కార్యక్రమంలో దాట్ల పృథ్వీరాజ్, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు. ఎందుకంటే లోపల లైటింగ్ తక్కువ కదండి, సరిపోతుంది. పార్టీ వచ్చినది గారు ఒక్క నెలలో ఇక్కడ రావడం లేదు. ఓకే సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బొండాయి కోడ్ పెట్రోల్ బంకు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, 6గురికి తీవ్ర గాయాలు. అమలాపురం నుంచి ముమ్మిడివరం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి వేగంగా వచ్చి ఢీకొట్టిన డీజే బాక్సులతో వస్తున్న ట్రక్ ఆటోలో ప్రయాణిస్తున్న 6గురు మహిళలకు తీవ్ర గాయాలు. చికిత్సకై అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. నుజ్జు అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బొండాయి కోడ్ పెట్రోల్ బంకు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, 6గురికి తీవ్ర గాయాలు. అమలాపురం నుంచి ముమ్మిడివరం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి వేగంగా వచ్చి ఢీకొట్టిన డీజే బాక్సులతో వస్తున్న ట్రక్ ఆటోలో ప్రయాణిస్తున్న 6గురు మహిళలకు తీవ్ర గాయాలు. చికిత్సకై అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. నుజ్జు అయిన ఆటో చూడండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో పలు చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు కోరంగిలో ఉన్న హౌసన్నా చర్చ్, జోయల్ మెమోరియల్, పెంతుకోస్ చర్చ్, సిఎల్సి చర్చ్లో సంఘ కాపర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి బుచ్చిబాబును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో పలు చర్చిలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు కోరంగిలో ఉన్న హౌసన్నా చర్చ్, జోయల్ మెమోరియల్, పెంతుకోస్ చర్చ్, సిఎల్సి చర్చ్లో సంఘ కాపర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి బుచ్చిబాబును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి దాట్ల బుచ్చిబాబు గారికి, మరి ఇంకా టేకుమూడి లక్ష్మణరావు గారికి, పొన్నమంటి రామకృష్ణ గారికి, పెద్దలందరికీ కూడా మీ అందరికీ కూడా వందనాలు సమర్పిస్తున్నాం. అయ్యా, గతంలో పూర్వం నుంచి కూడా అదేవిధంగా మరి ఈరోజు పాస్టర్ గారు, కృపా గారు కూడా మరి మాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. మరి ఇవి చర్చిలో మరి మీ అందరూ సంఘస్థులు అయి ఉన్నారు కాబట్టి అందరూ ఆలోచన చేయాలి ఒకసారి పెద్ద మనసుతో. ఎందుకంటే మీరందరూ కూడా మీ కుటుంబంతో పాటు ఈ లోకంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక మొత్తం క్రిస్టియానిటీ కాబట్టి చాలా సంతోషం. మీరందరూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మాకు ఒకే చోట మరి చర్చిలో మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా దయచేసి పాస్టర్ గారికి, వేరే ఉన్న మా సోదరుల ప్రజలందరికీ, వేరే ముందున్న ఈ సంఘస్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే 2024 ఎన్నికల సందర్భంగా మరి మే 11న ఎన్నికలు జరగబోతున్నాయి. మరి బాలయ్య గారి అబ్బాయి ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. మీ అందరూ ఆశీస్సులు, ప్రభు ఆశీస్సులు, పాస్టర్ గారి ఆశీస్సుల గురించి మరి మీ దేవాలయం రావడం జరిగింది. మీ అందరూ పెద్ద మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు 2014లో ఆ రోజు మన రాష్ట్రం విడిపోయి మన రాష్ట్రంలో రోజు తెలుగుదేశం ప్రభుత్వం రావడం జరిగింది. మీ అందరూ పెద్ద ఎత్తున నాకు ఓటు వేసి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమపాలన చేసుకుంటాం. ముందుగా ఒక పక్క మన రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల బడ్జెట్ ఉన్న మనందరికీ ఒక అమరావతి రాజధాని కావాలని, మనందరూ రైతాంగంలో వాటర్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి, అదేవిధంగా యువతలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని, ఇండస్ట్రీస్ రావాలని చెప్పి, విద్యా సంస్థలు రావాలని చెప్పి మరి లోటు బడ్జెట్లో ఉన్న ఆయన అభివృద్ధిని, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రాలను ప్రగతి పథంలో ముందుకు నడిపించారు. మరి తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా ఈరోజు మన రాజధాని రాష్ట్రం చేశారు. ఏదో 3 రాజధానులు కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఎక్కడ 3 ఎటుకలు కూడా పెట్టకుండా ఈరోజు 10 లక్షల కోట్లు అప్పు చేసి తీవ్రమైన సంక్షోభంలో మన రాష్ట్రం ఉందని మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించారు భావితరాల భవిష్యత్తు గురించి. అదేవిధంగా ఈరోజు యువతంతా కూడా పక్కన అందరూ డిగ్రీ పూర్తి చేసి, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ఎందుకంటే ఇండస్ట్రీస్ అనే వ్యక్తులు కూడా బయటకు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి మరి దారుణాన్ని తట్టుకోలేక ఇవాళ అమర్నాథ ఫ్యాక్టరీస్ కూడా మన రాష్ట్రంలో నుండి ఇబ్బందులు పెట్టాలని చెప్పి మరి హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఈ అమరావతి తీసుకొచ్చాం. దానికి అనుబంధంగా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తాయి, అన్నీ కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ముసుగులో మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కాబట్టి మీ అందరూ పెద్ద మనసుతో మన భావితరాల గురించి ఆలోచించాలి. అదే కాకుండా మీ అందరికీ కూడా రెట్టింపు సంక్షేమాన్ని మన సమస్త దేవుడు ప్రభావం మరొకసారి ప్రేమించి పరిపాలన కొనసాగించడానికి, పరిపాలించడానికి ప్రభావం ఇచ్చిన గొప్ప అవకాశాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. అలాగే ప్రభావం గారిని, అలాగే ప్రభావ, అలాగే హరీష్ గారిని కూడా ఈ రోజున వారి సైకిల్ గుర్తు పెట్టబడుతున్నా ప్రభావ అధికారులు కూడా సైకిల్ ఓటేసి ఆశీర్వదించాలి. ఎందుకంటే 2014లో మీరందరూ నాకు అత్యధిక మెజార్టీ గ్రామం నుంచి సుమారు 26,27 ఓట్లు పౌరాణిక పంచాయతీకి నాకు మెజార్టీ ఇచ్చారు. చాలా సంతోషం. అదేవిధంగా 5 సంవత్సరాలు కూడా మీ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ సర్కార్ ద్వారా మీ అందరికీ రోడ్లు వేసాం ఈ గ్రామంలో. మరి ఎస్సీ కార్పొరేషన్ చాలా మంది ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేటి తరానికి, నేటి 2014కి మరొకసారి మరి ఈ ముమ్మడివారి ప్రాంత నియోజకవర్గానికి మరి గుజరాత్ గారు మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేశారు తండ్రి దేవా. కార్యకర్తలందరూ మరి జనసేన కానీ, టీడీపీ కానీ కార్యకర్తలందరూ పగలు అహర్నిశలు కష్టపడుతున్నారు. నాయన ఒక అవకాశం ఇస్తే ప్రజలకి మరొకసారి మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలని మరి పైన ఉన్నటువంటి అధికారులు మరి చంద్రబాబు నాయుడు చేసిన పథకాలని ఈ ప్రజలకు అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ సభలో నిలబడ్డారు తండ్రి. గతంలో మేమందరం మాట ఇచ్చారు,
పోరాటాలు జరిగాయి. మన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభుత్వం మారింది, అందుకని చేయలేకపోయాం అనే ఉద్దేశంతో మరి ఈరోజు మరొకసారి అవకాశం మీరు కల్పిస్తే. పుదుచ్చేరి రాష్ట్రం యానాం నియోజకవర్గంలో పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి అరదాడి పోసియా ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ బిర్యానీ పాయింట్ గ్రామంలో చేర్చున్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఆయనకి తెలపడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా యానాంలో ఉన్న సమస్యలన్నింటినీ ఖచ్చితంగా తీరుస్తానని, అదేవిధంగా తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేరుస్తానని, గ్లాస్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నానని అన్నారు. పుదుచ్చేరి రాష్ట్రం యానాం నియోజకవర్గంలో పార్లమెంటరీ స్వతంత్ర అభ్యర్థి అరదాడి పోసియా ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వసింగ్ బిర్యానీ పాయింట్ గ్రామంలో చేర్చున్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఆయనకి తెలపడం జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా యానాంలో ఉన్న సమస్యలన్నింటినీ ఖచ్చితంగా తీరుస్తానని, అదేవిధంగా తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేరుస్తానని, గ్లాస్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నానని అన్నారు. కాళ్ళు ఇరిగిపోతున్నాయి పిల్లలకి. నా బిడ్డ కొరకు నేను అడగలేదు, అందరి గురించి అడిగాను ఆ రోజున. ఈయన ఎవరో మాకు తెలియదు. మేము ఈయన వెనక ఎందుకు వస్తామంటే ఏ చిన్న సమస్య వచ్చినా మా యానంలోనూ ఆయన అతను చేసిన తప్పు ఏం కాదు. ఆడి మీద ఆడలకు మగోళ్ళకి పడ్డాయి, అందరికీ పడ్డాయి. చనిపోయి ఉన్న ఆడపిల్లకి కొడుకు ఎవరన్నా ఉంటే డబ్బులు వేయలేదండి. తండ్రికి అయితే పేరు చేసేస్తారా? తల్లికి బతలేడు, ఇక్కడ కొడుకులు ఇద్దరు ఉన్నారు. మరి మాకు డబ్బు వేయాలి కదా, మాకు డబ్బు వేయకుండా ఓటు వేయండి అమ్మా అంటే ఎలాగేస్తాం మేము? కొడుకులేమన్నా మాకు ఇప్పుడు కాదు మా కొడుకు లోట్లు ఉన్నాయి, మా తల్లి లోట్లు లేవంట. అది ఎవరికైనా అప్పుడు అన్నారు తల్లిని ఎత్తామని ధర్నా చేశారండి. చేయడం అలా కదా, అందరికీ ఎత్తనే ఉన్నాయి కదా. తల్లికి వెయ్యాలి కదా, తల్లులు ఎలా తింటారు? పెన్షన్ వస్తేనే తింటారా? 2 ఏళ్ళు ఇస్తారు పెన్షన్. ఆ పెన్షన్కి సరిపోతుందా మాకు? ఎంత మాట్లాడుతున్నా 1,70,000 అందులో 70,000 అయితే మాకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ ముసలికి లేవా, వయసు అయిపోయిందంట వాళ్ళకి. మరి వాళ్ళకి కొడుకులు లేరు, ఆ కొడుకులు ఆ డబ్బుకేమో ఎవరన్నా జనం చేస్తాడేమో. మాకు రగిలిపోయిన కొడుకు, అందుకే మా ఊళ్ళు రప్పించాం. ఒకసారి ఆలోచించండి. అర్థం కట్టుకోలే అలాగా ఓట్ల లక్షణాలు ఓట్ల బిల్లులు కట్టేస్తారు. మా చేతిలోకి వచ్చేసింది మాకు. అలాగే జనం వెళ్ళిపోతున్నారు బాబా. ఈ బిల్లు వచ్చి వాళ్ళందరూ దగ్గర రాజకీయ నాయకులకి నమ్మ ఓటు వేసేటప్పుడు వస్తారు, వాళ్ళ మీటింగ్లకి అయితే ప్రజలు కేకేస్తారు. కానీ నేను బయటకు వచ్చి నేను ప్రజల్లో తిరుగుతున్నాను. అందుకే కదమ్మా ఎవరు వచ్చినా మనం పట్టించుకుంటూ లేరు. ప్రజలు పేదల పక్కన మాట్లాడి కూడా ఎవడో లేడు ఈ రోజుల్లో. మనంగానే మనమే రోడ్డు పెట్టి గట్టిగా అడిగితేనే కానీ మాటలు బుద్ధి రాదు రాజకీయ నాయకులకి. ఎందుకంటే ఒకసారి అర్థం చేసి నాకు ఓటేమని అడిగితే చెప్పినా నాకు వస్తే చాలు. యానం ప్రజలందరికీ నమస్కారం అండి. మనం గిరియంపేట గ్రామంలో ఉన్నాం. డోర్ టు డోర్ క్యాన్వసింగ్కి వచ్చాం. ప్రతి ఒక్కరికి నా పథకాలని, అదేవిధంగా నా గుర్తుని నేను తెలియజేయడానికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వచ్చాం. ఇక్కడ ప్రజలందరూ చాలా అందరూ ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఉన్న గ్రామాలన్నీ అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అరదాడి పోసియా
పాండిచేరి ఇండిపెండెంట్ అభ్యర్థి పార్లమెంటు అర్ధట్ పోసి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం వేలాది మంది జనసేన కార్యకర్తలు నాయకుల నడుమ అతి వైభవంగా నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ముమ్మడివరం టీడీపీ దాట్ల సుబ్బరాజుని గెలిపించుకోవాలని జనసేన నాయకులు తెలిపారు. గతంలో జనసేనలో పనిచేసి నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకున్న పితాని బాలకృష్ణకు దాట్ల సుబ్బరాజును గెలిపించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. జనసేన నాయకులు ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, ముమ్మడివరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత ఖచ్చితంగా గెలుపు ఉమ్మడి అభ్యర్థిది. ఇది ఈక్వల్ గా జనసేనకి ఒక హక్కు ఈ ఉమ్మడి అభ్యర్థికి, అలాగే తెలుగుదేశానికి కూడా హక్కు, అలాగే బీజేపీకి కూడా హక్కు అనేది కూడా మీ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకున్నా. మీ అందరికీ ఒకే రెండు విషయం, ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో ఆ విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. ఆయన జిల్లాకి ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఆయన అనుకున్న రైల్వే లైన్ ఆ కూతని ఖచ్చితంగా మీ అందరికీ వినిపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకా చాలా మీటింగ్లు ఉండడం వల్ల నేను ఎక్కడితో సమాప్తి తీసుకుని మరి ప్రతి ఒక్క విషయం మన బుచ్చిబాబు గారు మీ అందరితో మాట్లాడతాడు. రానున్న రోజుల్లో సరే, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉండాల్సిన అభివృద్ధి అయినా సరే, రోడ్ అయినా సరే, ఇన్నర్ రింగ్ రోడ్ అయినా సరే, ఇవన్నిటినీ కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మీరందరూ ఒకటే, మీ అందరికీ ఒకే హామీ, నేను మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎలా ఉన్నానో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో అదే సమానంగా నేను ఉంటానని కూడా, అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలతో కూడా అదే సమానంగా ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. అదేవిధంగా ఏదైతే ఐపోలవరం మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, కొన్నాళ్ళలో మన గ్రామాలన్నీ నీట మునిగిపోయి మొత్తం అందరూ కూడా గోదావరిలోనే ఉంటాం. ఎందుకంటే ఇప్పటికే 70-80 ఎకరాలు తోటలో మీకు ఆ విషయం అక్కర్లేదు. మనకి ఇక్కడ టికెట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఆ ప్రణాళికలో భాగంగా మన సుబ్బరాజు గారిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ గంటి హరీష్ గారిని ప్రకటించడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఎంపీ గంటి హరీష్
ముత్తురాజు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అండి. లెఫ్ట్ సైడ్ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి చైర్స్లో కూర్చోండి. మన వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. ముందుగా ముమ్మడివారం నియోజకవర్గంలో మన జనసేన పార్టీ మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు చేసిన దిశానిర్దేశం మట్టికే మా పార్టీ బలం. ఖచ్చితంగా ఇది స్టేజ్ మీద ఉన్న నాయకులతో లీడర్స్ అయితే కాదు, స్టేజ్ మీద ముందున్న కార్యకర్తల బలం. ఇది ముఖ్యంగా మన జన సైనికుల్లో ప్రతి కార్యకర్త ఒకళ్ళ వారి విజయం డిసైడ్ అయిపోయింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా బుచ్చిబాబు గారు, ఎంపీ అభ్యర్థి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలకి, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఆనాడు ఇక్కడికి స్థానికంగా మీకున్న ఒక ఇన్ఛార్జ్ ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. నేను వెళ్ళిపోతే చాలా వరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా నాతో పాటు వైసీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన మాట అది అనుకుంటూ వెళ్ళాడు. కానీ నేను ఆయన ఒక్కడికే చెప్పాలనుకున్నా, అయ్యా మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి కట్టుబడి ఉన్నారో ఒక్క విషయం మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా ఆయన ఇచ్చిన ఆదేశాలకు ఇక్కడ ఉన్న నాయకులైనా కార్యకర్తలైనా ఆయన ఇచ్చిన ఆదేశానికి కట్టుబడి ఉంటారని ఇక్కడ మాత్రం మీరందరూ నాకు ఇచ్చిన ఒక నమ్మకం మీ అందరికీ. ఎందుకంటే నేను పార్లమెంట్ బరిలో ఉన్నాను కాబట్టి చాలా మీటింగ్స్కి నేను వెళ్లాల్సి ఉంటుంది. అందువల్లనే ముందే మాట్లాడుతున్నా. మీ అందరికీ మాత్రం వివరించి ప్రతిదీ నియోజకవర్గం పరిధిలోని మాట్లాడాల్సిన ప్రతి విషయం మన ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బుచ్చిబాబు గారు మీ అందరితో మాట్లాడతారు. కానీ నేను మీ అందరికీ ఒక 2-3 విషయాలు తెలియజేయాలనుకున్నా. ఆనాడు ఏ విధంగా ఈ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతోని పేదవాడిని ఆదుకుంటున్నారో ఇవన్నిటికీ మేము ఎప్పుడు ఆయనకి రుణపడి ఉన్నాం. ఆనాడు అక్రమ కేసుల్లోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన గురించి ఆయన్ని ఫ్లైట్లోని కాకుండా లేకపోతే రోడ్డు మీద కూడా రానివ్వకుండా ఉంటే, లేదు నేను ఎట్టి పరిస్థితిలో విజయవాడకి వెళ్ళి తీరుతా, లేకపోతే రోడ్డు మీద నేను కూర్చుంటాను ఆయన ముందుకు వచ్చింది. అవన్నీ మాకు గుర్తున్నాయి. ఆనాడు లేదు రేపు రాబోయే ఎన్నికలతో మేమందరం కలిసి రాబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించిన హామీ అవన్నీ గుర్తున్నాయి. రేపన్నాడు మీ అందరికీ ఒకటే తెలియజేసుకున్నా, ఉమ్మడి అభ్యర్థిగా మేమున్నాం. ఖచ్చితంగా 3 పార్టీని సమమైన న్యాయం చేస్తామని, అందరినీ ఒకే రకంగా చూసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేసుకున్నాం. రేపన్నాడు మీరన్న సమస్యలు, మీరన్న చిన్న ఇష్యూలు అన్నిటినీ కూడా గ్రామ స్థాయిలోని మనందరం కలిసి ముందుకెళ్ళాలి. రేపు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా గ్రామ స్థాయిలో మన నాయకత్వం అందరూ ముగ్గురు కలిసి మన ఉమ్మడి మీటింగ్ కార్యాచరణ చాలా ఆనందంగా ఉంది. గత 40 రోజుల నుంచి కూడా ఎప్పుడెప్పుడు ఈ మీటింగ్ పెట్టుకుందామని ఎదురు చూస్తున్నారు. కాకపోతే కేవలం ఇన్ఛార్జ్ గురించి ఆలోచన 2 రోజులు అంటా గడుపుకుంటూ వచ్చి మరి ఏ విధంగా చేసాడో మేము అందరూ కూడా చూశారు. కాబట్టి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన జనం ఇప్పుడు దాకా 8 అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున సముద్ర కిరణాల్లో వచ్చిన మీ జన సైనికులందరికీ, వేరే మహిళలందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభాధ్యక్షత వహించిన పెద్దల అత్తిలి బాబురావు గారికి, 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ పార్టీ నాయకులకి, వేదిక పైన ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి చాలా సంతోషం. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారో, పొత్తు ధర్మాన్ని పాటించి మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఈరోజు నన్ను ఆశీర్వదించాలని మీ అందరూ, హరీష్ గారిని నన్ను కూడా ఆశీర్వదించాలని మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున రావటం చాలా సంతోషం. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆ రోజు బీజేపీ, టీడీపీ, జనసేన మద్దతు కూడా ఇవ్వటం వల్ల ఆ రోజు 29,500 ఓట్లు అత్యధిక ఓట్లతో నన్ను అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా ఆ 5 సంవత్సరాలు కూడా మన నియోజకవర్గ అభివృద్ధి చేయంగా సంక్షేమం మీ అందరికీ అందాలన్న ఉద్దేశంతో మరి ఎక్కడా కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా, నీ అవినీతికి తావు లేకుండా మా నాయకులందరినీ కూడా కలుపుకుని నా సీనియర్ నాయకులందరూ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మరి బాలయ్య గారితో ప్రయాణం చేసిన సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. వారందరి సలహాలు తీసుకుని మన నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి చేశాం. తప్పనిసరిగా మీ అందరికీ కొన్ని అపోహలు ఉన్నా చెప్పారు. తప్పనిసరిగా ఏదైతే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా చూస్తానో జనసేన పార్టీని కూడా అదే విధంగా హరీష్ కూడా నేను కూడా చూస్తాం. ఎందుకంటే 2014లో మీరు బయట ఉండి సహకరించారు. అంతే ఉత్సాహంగా కూడా మా దగ్గరికి రాలేదు పనులు కూడా. మేము కూడా అంతగా కొన్ని చోట్ల ఇబ్బందులు చెప్పారు. ఈ గ్రామాల్లో ఉన్న ఇబ్బందులు తప్ప నా నుంచి అయితే ఇబ్బంది ఉండదు ఎప్పుడూ కూడా. ఏదైతే మన పార్టీలు పొత్తు పెట్టుకున్నామో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మన బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నామో, ఆ పొత్తు ధర్మంలో మన పార్టీ కూడా ఆదేశాలు ఇస్తారు. గ్రామాల్లో ఏ విధంగా ఉండాలి, ఈ గ్రామంలో స్ట్రక్చర్ ఏ విధంగా, మా తెలుగుదేశం పార్టీకి అయితే గ్రామ కమిటీ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, మరి ఈరోజు క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చాం. అదేవిధంగా మన పార్టీలు కలిసినాయి కాబట్టి తప్పనిసరిగా గ్రామంలో ఏదైతే ప్రాధాన్యత ఉందో వారందరికీ కూడా మా ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. మన పార్టీ పొత్తు పెట్టుకోకముందే మన నియోజకవర్గంలో పొత్తు పెట్టుకున్నాం. మన నగర పంచాయతీలో కానీ, అదేవిధంగా మన తాళ్ళ మండలంలో, జార్జిపేటలో కానీ, మరి ఇక్కడ ముమ్మడివరంలో జడ్పీటీసీలో కానీ అందరం మన పొత్తు ప్రకటించకుండా మన పొత్తుతో వెళ్ళాం. అదే కాకుండా ఏదైతే జనసేన బీజేపీ పొత్తు స్టార్ట్ అయిందో అప్పుడు మన లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని రావడం జరిగింది. మరి పొత్తులో ధర్మంగా మీ జన సైనికులందరినీ కూడా, మీ మన ఇన్ఛార్జిని అందరినీ కూడా నాతో సమానంగా సుమారు 50 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నాకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ బాలకృష్ణకి ఇప్పించాం. మీ అందరికీ కూడా తెలుసు. మరి పొత్తులో ధర్మంగా ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పి మాట ఉండదు. గ్రామాల్లో ఏదైతే మన స్థానిక సంస్థల్లో కానీ, మనకు వచ్చే స్కీమ్స్లో కానీ అన్నీ కూడా మీ గ్రామాల్లో మీకు వచ్చే ఏర్పాటు మేము తప్పకుండా చూస్తాం. మరి ఆ రోజు 2014 నుంచి 2019 వరకు కూడా మన గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతిష్టపరచాలి. ప్రతి ఇంటికి సిమెంట్ రోడ్డు వేయాలి, ప్రతి వీధికి మరి LED బల్బులు వేయాలి, ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డు ఇవ్వాలి, ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ఇల్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న బీమా ఇవ్వాలి. ఆ రోజు చంద్రన్న బీమా స్కీమ్ కూడా మరి చాలా కుటుంబాల్లో, చిన్న కుటుంబాల్లో ఎవరైనా యాక్సిడెంట్లో పోతే ఆ కుటుంబం వేదన పడుతుందని చెప్పి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేసాడు. చాలా మందికి ఉపయోగపడింది ఆ స్కీమ్. మళ్ళీ దాన్ని రెట్టింపు చేసి ఈరోజు మనం 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మనకు రాజధాని లేని రాష్ట్రం చేశారు. మన పెద్దలు చేశారు, శాశ్వతమైన పనులు చేయాలి తప్ప సంక్షేమం కాదని. సంక్షేమం అంతా ఇచ్చేది మన దగ్గర కరెంట్ బిల్లులోనే, మరి నిత్యావసర సరుకుల్లోనే, అదే గ్యాస్ ధరలు, అనేక ధరల ద్వారా మన దగ్గర వసూలు చేసి మనకి సంక్షేమం ఇస్తారు తప్ప ఈ ఎవరో సొంత డబ్బులు ఎక్కడ సంక్షేమం చేయట్లేదు. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. సంక్షేమం అనే ముసుగులో ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజు మన నియోజకవర్గంలో ఉన్న ఇసుకంతా కూడా జేపీ కన్స్ట్రక్షన్కి ఇచ్చి సుమారు 1000 కోట్లు దోసుకున్నారు. మరి మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి ఇవాళ మద్యం మొత్తం జగన్మోహన్ రెడ్డి తాగేసాడు. రాష్ట్రంలో మద్యం అంతా కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. లక్షల కోట్లు దోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాజధానిలో ఆయన రాష్ట్రం చేశాడు. ఆ రోజు రాజధానికి మా అసెంబ్లీలో మరి అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి మళ్ళీ మన వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు కడతా అని చెప్పి 3 రిటకలు కూడా పెట్టకుండా ఈరోజు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. ఇవాళ ఇండస్ట్రీస్ ఒకటి లేవు, పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు, చదువుకున్న వ్యక్తులందరూ కూడా
చాలా మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఎప్పుడూ లేనిది గంజాయి ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడు జగన్మోహన్ రెడ్డి. మేము అందరూ కూడా అర్థం చేసుకోవాలి. గతంలో ఎప్పుడు కూడా గంజాయి అనేది మన రాష్ట్రంలో దొరికేది కాదు. అటువంటిది ఇవాళ గంజాయి మన రాష్ట్రం నుంచే పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసి మొన్న కూడా విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుని ఏ విధంగా చేస్తారో మీ అందరూ కూడా చూశారు. ఇటువంటి వ్యక్తిని తరిమి కొట్టవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంకల్పం ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక సంకల్పంతో వెళ్ళారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టారో అప్పుడు ఈ పార్టీ కానీ వీక్ అవుతుందేమో, మనం సహకారం చేయాలి. ఆ రావణాసురుడు నక్కితే రాష్ట్రంలో మనం అందరం ఉండలేం. మళ్ళీ మన రాష్ట్రం ఇంకా అట్టడుగుదో వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఆ రోజు బేషరతుగా జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి జైల్లో ప్రెస్ మీట్ పెట్టి బయట వచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలకడం, అప్పటి నుంచి కూడా జన సైనికులు, టీడీపీ అందరూ కలిసి ప్రయాణం చేయటం. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100% ఈరోజు రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. సుమారు 150 సీట్లు అత్యధిక మెజారిటీతో ఏ సర్వే చేసినా మనం నగ్గుతాం. ఎందుకంటే మన నియోజకవర్గానికి వచ్చినప్పటికీ మనం గతంలో 2019 29,500, 2014లో 29,500తో నగ్గితే 2019లో మనం 5,400 ఓట్లతో ఓడిపోయాం. ఆ రోజు జనసేనకి 33,400 వచ్చినాయి. ఈరోజు జనసేనకి 50,000 ఓట్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి. మీ 50,000 ఓట్లు కూడా మన నియోజకవర్గంలో 100% నాకు వేయడానికి మీ అందరూ సహకరిస్తారు. ఎందుకంటే నా పద్ధతి మీ అందరికీ తెలుసు. 2014 నుంచి 19 వరకు కూడా ఏ విధంగా చేసానో, మనం కలిసిన ఈ కొద్ది కాలంలో కూడా నాతో అందరూ ప్రయాణం చేస్తారు. అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ జన సైనికుల్ని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లాగే సేమ్ చూసుకుని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా బీజేపీ పార్టీతో పొత్తు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదే ఢిల్లీ తిరిగి మన పొత్తు పెట్టుకోవడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి 10 లక్షలు 11 లక్షల కోట్లు అప్పులు చేసి వి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.